మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. నేటి మతోద్ధారణ పండుగ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి చదువుబడిన సువార్త వాక్య భాగంలో నుంచి ఒక వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి కృపా కనికరం గల తండ్రి, ఈరోజు మా సంఘంలో నైనా దిద్దుబాటు దినాన్ని, మతోద్ధారణ పండుగను మేము జరుపుకుంటుండగా, మరి ఈ యొక్క పండుగలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాన్ని మేము గ్రహించుకొని మేము కూడా నైనా నీకు సాక్ష్యంగా జీవించుటకు సహాయం దయచేయండి. ఈ ఆరాధనలో మీరు తీసుకొచ్చిన ప్రతి బిడ్డకు మీ పరిశుద్ధ ఆత్మ సహాయమును, నడిపింపును దయచేసి ధ్యానించిపోతున్నటువంటి వాక్యాన్ని మేము గ్రహించుకొని అర్థం చేసుకొని, ప్రభువా నీ పట్ల నిజమైనటువంటి భక్తిని, విశ్వాసాన్ని కలిగి, ముఖ్యంగా సంఘం పట్ల మా యొక్క బాధ్యతను కూడా మేము గుర్తించుకొని నైనా నీ బిడ్డలంగా, నీ దాసులుగా ఉండుటకు సహాయం దయచేయమని, ఈ యొక్క ఆరాధన అంతట్లో మీ సహాయంను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రేమైనటువంటి సంఘ బిడ్డలందరికీ రెఫర్మేషన్ డే ప్రత్యేక ఆరాధనలో పాల్గొన్న మీకు అందరికీ కూడా దేవుని యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంఘ చరిత్రలో రెఫర్మేషన్ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు మన సంఘంలోనే కాదు, ప్రపంచంలో యావత్ లూథరన్ సంఘంలో, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లూథరన్ సంఘాలు ఉన్నాయో వారందరికీ కూడా ఇది ఒక సంతోషకరమైనటువంటి దినముగా ఉంది. రెఫర్మేషన్ డేని మనము ఈరోజు మన సంఘంలో కూడా జరుపుకోవటానికి దేవుడు చూపిన కృపను బట్టి మనమందరం కూడా దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరి ఈ యొక్క సమయంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనము చదువుకున్నాము. దేవుని వాక్యము ఎంత ప్రాముఖ్యమైందో మనము అక్కడ చూస్తున్నాం. దేవుని వాక్యం యొక్క విలువ అనేది మనం గ్రహించాల్సినటువంటి వారంగా. ఎందుకంటే దేవుని వాక్యము యథార్థమైనది. వాక్యం యొక్క గొప్పతనాన్ని గ్రహించినటువంటి వాళ్ళు దేవుని యొక్క మేలును పొందుకుంటారు. అనగా వాక్యమును చదివి ధ్యానించువారు దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు. కీర్తనలు 119వ అధ్యాయము 97వ వచనంలో మనం అక్కడ చూసినట్లయితే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నిజంగానే దేవుని వాక్యము మన జీవితంలో, మనకున్నటువంటి పరిస్థితిలో ఎంతో ప్రియంగా ఉంది. ఆ విలువ ఎవరికి తెలుస్తుందంటే, దినమెల్లా ప్రతి దినము కూడా చదివేటువంటి వారికి, ధ్యానించేటువంటి వారికి అది ప్రియముగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రతి దినము ధ్యానిస్తారో వారి జీవితంలో మేలును పొందుకుంటారు. ఎలాంటి మేలులు అంటే, చదువుకున్నటువంటి యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే, నాకు శిష్యులై ఉంటారు. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించడం ద్వారా మనము దేవుని యొక్క, అనగా యేసు ప్రభు యొక్క శిష్యురాలంగా ఉంటాము.
నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదు. కాబట్టి ఇక్కడ మనము యేసు ప్రభు యొక్క శిష్యులుగా ఉండాలి అంటే మనము దేవుని వాక్యమును ధ్యానించేటువంటి వారంగా ఉండాలి. అంతేకాకుండా సత్యమును గ్రహించేటువంటి వారంగా ఉంటున్నాము. లోకంలో ఉన్నదంతా కూడా ఎంతో భయంకరమైనటువంటి మోసము, అబద్ధముగా ఉంటుంది. అయితే మన దేవుని వాక్యము సత్యమును గ్రహించుకోవటానికి మనకు ఎంతో సహాయం చేస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో ఉంది, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఎవరంటే సత్యము? నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యము ధ్యానించుటువంటి వారు సత్యమును గ్రహిస్తారు, సత్యములోనికి వస్తారు. నేను ఇంతకుముందు ఒక చర్చిలో ఉన్నప్పుడు ఒక హైందవుడు ఆయన ఎట్లా యేసు ప్రభుని నమ్మాడనేది చెప్పాడు. ఆయన ఎప్పుడు పోయినా వాళ్ళ ఇంటికి నాకేం చెప్తాడంటే, నేను సత్యాన్ని తెలుసుకున్నాను సార్, అందుకని యేసు ప్రభుని నమ్ముకున్నాను. నేను చాలాసార్లు పోయినప్పుడు అదే మాట చెప్పాడు, నేను సత్యమును గ్రహించాను. అతడు హైందవుడు, అన్యుడు, అన్య కుటుంబంలోంచి రక్షించబడినటువంటి వాడు. అతను చెప్పిన మాట ఏంటంటే, నేను సత్యమును గ్రహించాను కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చాను అని చెప్తున్నా. అవును దేవుని బిడ్డలారా, వాక్యము నిన్ను సత్యములోనికి నడిపిస్తుంది. అబద్ధపు బ్రతుకు నుండి, చీకటి బ్రతుకు నుండి మనల్ని విడిపించి నీ జీవితానికి కావలసినటువంటి నిజమైనటువంటి సత్యాన్ని నీకు బయలుపరుస్తుంది. అదే యేసు ప్రభు అంటాడు, నేనే మార్గము, సత్యము, జీవం. చూసారా, యేసు ప్రభులోనే మనము సత్యాన్ని చూస్తున్నాము. ఆయన వాక్యము సత్యంగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యమును విశ్వసించటం వలన మనము సత్యములో నడుచుకుంటాము. మనలో ఏమాత్రం కూడా అబద్ధం ఉండదు, మనలో ఏమాత్రం కూడా మరి చీకటి క్రియలు ఉండవు. ఎందుకంటే దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గంగా ఉంది. కాబట్టి దేవుని సంబంధి అయినటువంటి వాడు దేవుని మాట వింటాడు, అపవాది సంబంధి అయిన వాడు అపవాది మాటలు వింటారు. మనం దేవుని బిడ్డలం, సంఘము దేవుని బిడ్డలు, మనము దేవుని మాటల్ని విశ్వసిస్తున్నాము, దేవుని మాటల్ని నమ్ముచున్నాము. కాబట్టి మనం అందరం ఎవరంటే, దేవుని మాటలు విను ప్రతి ఒక్కడు కూడా దేవుని సంబంధి. మనమందరం కూడా దేవుని సంబంధాలుగా ఉంటున్నాము. కాబట్టి సత్యము ఏంటంటే, వాక్యము మనల్ని పాప బంధకము నుండి విడిపిస్తుంది. ఇది అసలైనటువంటి సత్యము. ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో, ఎవరైతే వాక్యం మీద దృష్టి పెడతారో, దినమెల్లా, అక్కడ ఉంది దినమెల్లా, ఏదో అప్పుడప్పుడు కాదు, ఇష్టం వచ్చినప్పుడు కాదు, కానీ భక్తుడు ఉన్నాడు, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. కాబట్టి వాక్యము ఎలాంటి సత్యంలోనికి నిన్ను నడిపిస్తుందంటే, పాపపు బంధకముల నుండి నిన్ను విడిపిస్తుంది. కాబట్టి వాక్యమందు నిలిచి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి వాక్యంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, ఆయన మాటలు కనిపిస్తాయి. దేవుని మాటలు మనం చూస్తాం. దేవుని మాటలు ఎలాంటి మాటలు అంటే, నిత్య జీవపు మాటలు. పేతురు అంటాడు, ప్రభువా ఎవరి వద్దకు వెళ్ళగలము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. కాబట్టి ఎవరైతే నిత్య జీవపు మాటలందు సంతోషిస్తారో, అంగీకరిస్తారో, వారి జీవితంలో నిత్య జీవాన్ని పొందుకుంటారు. యేసయ్య మాటలను విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవమును పొందుకుంటారు. అందుకే ఆయన ఈ లోకానికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి
వచ్చాడు. ఏ విధంగా రక్షించాడు? ఆయన మాటల ద్వారా. ఆయన మాటల్ని మనం విశ్వసించినప్పుడు నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు. నేర్చుకున్నవాడు ఆయన మాటలను కూడా అంగీకరిస్తాడు. యేసు ప్రభుని నమ్మినటువంటి వాడు ఆయన మాటలను కూడా నమ్ముతాడు. చాలామంది మనం చెప్తుంటాం ఆయన ఏది చెప్పింది చేస్తాడు. కొంతమందిని మనం చూస్తాం, కొంతమంది మాటల్ని మనం నమ్ముతాం. ఆయన మాట ఇస్తే తప్పడు, మాట తప్పని వాడు అని చెప్పి మనము అంటుంటాము. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, మరి దేవుని వాక్యము సత్యంగా ఉంటుంది. తర్వాత చూసినట్లయితే దేవుని వాక్యము మనల్ని పాపమునకు దాసులు కాకుండా చేస్తుంది. పాపము నుండి మనల్ని తప్పిస్తుంది. అనగా పాపం వైపు నుండి ప్రభు వైపునకు దేవుని వాక్యము నిన్ను తిప్పుటకు శక్తినిస్తుంది. పాపాన్ని జయించడానికి కావలసిన శక్తి నీకు ఎక్కడుందంటే దేవుని వాక్యంలో ఉంది. మనం అనుకుంటాం, నేను ఎట్లా నా శోధనని జయించాలి, పాపమును జయించాలి. దేవుని వాక్యం ద్వారా నువ్వు పాపమును జయించగలవు. మరి పౌలు బర్నబాలు అపోస్తుల కార్యంలో చూసినట్లయితే వారు అంతియొకయ అనేటువంటి ప్రాంతంలో దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్యజనులందరూ కూడా వారు చెప్పినటువంటి మాటను సంతోషంతో విని దేవుని వాక్యమును మహింపరిచారు. పౌలు బర్నబాలు అంతియొకయలో విస్తృతంగా దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు వారందరూ కూడా సంతోషంగా అంగీకరించి చేర్చుకున్నారు. అంతేకాకుండా వారు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు. విశ్వసించిన వారందరూ కూడా నిత్య జీవాన్ని పొందుకున్నారు. పౌలు బర్నబాలు చెప్పినటువంటి దేవుని మాటల్ని హృదయపూర్వకంగా అంగీకరించారు. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా కూడా వ్యాపించింది. ఆ ప్రాంతము అంతియొకయ. అంత్యలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా అన్యులు అంత సంతోషంగా దేవుని వాక్యాన్ని అంగీకరించి వారు సత్యాన్ని గ్రహించారు. యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యము సత్యమును గ్రహించుకొని సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. వాక్యము ద్వారా సత్యాన్ని గ్రహిస్తాము. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. స్వాతంత్ర్యము విడిపిస్తుంది. స్వాతంత్ర్యము నీకు నిజమైనటువంటి స్వాతంత్ర్యము ఎలా వస్తుందంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యమును గ్రహించడం ద్వారా నువ్వు స్వాతంత్ర్యము పొందుకుంటావు. అంటే దాని అర్థం ఏంటంటే పాపం వల్ల విడుదల, పాపం బంధకముల నుండి నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని దేవుడు ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రేమైనటువంటి వార్లరా, మరి వాక్యంలో చూసాము మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో యేసు ప్రభు అక్కడ అంటున్నాడు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నిశ్చయముగా చెప్తున్నాడు. పాపము చేయు ప్రతివాడు కూడా పాపమునకు దాసుడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన వాక్యం ద్వారా మనము సత్యాన్ని గ్రహించుకోవడం ద్వారా స్వతంత్రులుగా ఆయన స్వతంత్రులుగా చేస్తున్నాడు. వాక్యము మనల్ని స్వాతంత్ర్యంలోనికి నడిపిస్తుంది. ప్రియమైనటువంటి వార్లరా, కీర్తనలు 119వ అధ్యాయము 105వ వచనంలో అక్కడ చూస్తున్నాము. దేవుని వాక్యం యొక్క శక్తిని మనం అక్కడ చూస్తున్నాము. దేవుని వాక్యము ఎంత ప్రాముఖ్యమైందో అక్కడ గమనిస్తున్నాము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీలైతే అందరూ దీన్ని కంఠస్థం చేయాలి. నా త్రోవకు వెలుగు. మనకు వెలుగునిచ్చేటువంటిది దేవుని వాక్యము. నీ పాదములకు, నీ జీవితానికి వెలుగుగా ఉంటుంది. కాబట్టి వాక్యము మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. తర్వాత చూసినట్లయితే దేవుని వాక్యం దీపము వెలుగుగా ఉంటుంది. ఎలాంటి వెలుగంటే
వాక్యము నిన్ను నీతిమంతులుగా మారుస్తుంది. ఈరోజు చదువుకున్నటువంటి పత్రిక పాఠం గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రం వలన మనము నీతిమంతులుగా తీర్చబడము, క్రీస్తునందు విశ్వాసం అని నీతిమంతులుగా తీర్చబడుచున్నాము, క్రీస్తునందు విశ్వాసులుగా తీర్చబడుచున్నామని చెప్పి ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అనగా ధర్మశాస్త్రము మనల్ని నీతిమంతులుగా చేయలేదు. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రం అనేది ఎవరిని కూడా నీతిమంతులుగా చేయలేకపోయింది. కానీ యేసు క్రీస్తునందు విశ్వాసం వల్లనే మనము నీతిమంతులుగా చేయబడుతున్నాము. క్రీస్తునందు విశ్వాసించడం ద్వారా మనము నీతిమంతులుగా అనగా యేసు క్రీస్తు ప్రభు విశ్వాసం వల్ల మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ ధర్మశాస్త్రం కాదని చెప్పి ఇక్కడ పౌలు చెప్తున్నాడు. మరి ప్రభు ద్వారానే మనము నీతిమంతులుగా చేయబడుతున్నాము అనేటువంటి ఆ పౌలు చెప్పినటువంటి మాటలను విశ్వసించాడు మార్టిన్ లూథర్ గారు. ప్రత్యేకంగా ఈరోజు మనము రెఫర్మేషన్ డే, దిద్దుబాటు దినాన్ని, మతోద్ధారణ పండుగను జరుపుకుంటున్నాము. పౌలు చెప్పినటువంటి ఈ వాక్య సత్యాన్ని మార్టిన్ లూథర్ గారు విశ్వసించారు ప్రియమైనటువంటి వారులారా. మరి ఏమి విశ్వసించాడంటే, క్రీస్తునందు విశ్వాసం వల్లనే నీతిమంతులుగా మార్చబడుచున్నాము, క్రీస్తే మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు అనేటువంటి మాటలు మార్టిన్ లూథర్ కూడా నమ్మి సంఘానికి తెలియజేసి ఈ మాటల ద్వారా సంఘాన్ని సంస్కరించినటువంటి గొప్ప వ్యక్తి, మరి దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి మార్టిన్ లూథర్ గారు. మరి ఆయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆయన థియలాజికల్ స్టడీస్ చదివేటప్పుడు ఆ కాలంలో ఎవరు కూడా బైబిల్ని చూడటానికి, బైబిల్ చదవటానికి వీలు లేకపోయినా సరే ఒక గ్రంథాలయంలో రహస్యంగా మార్టిన్ లూథర్ గారు మరి ఒక బైబిల్ని కనుగొని దాన్ని తీసి చదువుకున్నాడు. ఆయన్ని ప్రత్యేకంగా ప్రభావితం చేసినటువంటి పౌలు యొక్క పత్రికలు, రోమా పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రికలను ఆయన ధ్యానించి సత్యాన్ని గ్రహించుకున్నాడు. మరి రోమా పత్రికలో ఏముందంటే దేవుని యొక్క నీతి కనిపిస్తుంది, హెబ్రీ పత్రికలో విశ్వాసము కనిపిస్తుంది, గలతీయులకు రాసిన పత్రికలో జీవము కనిపిస్తుంది. ఈ 3 పత్రికలే ఆయన యొక్క దిద్దుబాటుకి మరి మూలమైనటువంటి కారణాలుగా ఉంటుంది. ఆయన ప్రభావితం చేసినటువంటి ముఖ్యమైనటువంటి వాక్యం ఏదంటే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో మనం అక్కడ చదువుకుంటే, రోమా 1:17లో ఈ వాక్యం అతన్ని ఎక్కువగా ప్రభావితం చేసింది. అక్కడేముందంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును, దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడనే సత్యాన్ని కనుగొన్నాడు. సత్యాన్ని, వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించాడు. అక్కడ మనం మొదట్లో అనుకున్నాం, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే శిష్యులై ఉంటారు, మరి సత్యమును మీరు గ్రహిస్తారు. మార్టిన్ లూథర్ గారు సత్యాన్ని గ్రహించారు. వాక్యంలో ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని, సత్యాన్ని తెలుసుకొని ఆయన 5 సిద్ధాంతాలు తెలియజేశారు. ఈ యొక్క 5 సిద్ధాంతాలని మీకు తెలియజేస్తాను. మొట్టమొదటి సిద్ధాంతము, మార్టిన్ లూథర్ క్రీస్తు ద్వారానే, క్రీస్తు ఒక్కడే, క్రీస్తే సర్వాధికారి అని చెప్పాడు. దాన్ని ఏమన్నాడంటే సోలా క్రిస్టోస్ అన్నాడు. సోలా క్రిస్టోస్. రెండవదిగా చూసినట్లయితే, మరి సంఘంలో దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, దేవుని వాక్యం ద్వారానే మనము జీవిస్తాము, వాక్యమే ప్రధానము, వాక్యమే విలువైంది, వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. దాన్ని ఏమన్నారంటే సోలా స్క్రిప్చురా అని అన్నాడు. మూడవదిగా చూస్తే ఏమన్నాడంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును, అనగా విశ్వాసము ప్రధానమైంది.
ధర్మశాస్త్రం కాదు, విశ్వాసం వల్లనే మనం రక్షించబడుచున్నాము. విశ్వాసమే మనల్ని క్రీస్తు ద్వారా రక్షిస్తుంది అని చెప్తూ, విశ్వాసము గురించి చెప్తూ సోలా ఫీడే అనేటువంటి విషయాన్ని చెప్పాడు. మూడోదిగా, నాలుగోదిగా దేవుని యొక్క కృపే మనల్ని రక్షిస్తుంది. కృప ద్వారానే దేవుడు మనల్ని రక్షించాడు అనే విషయం చెప్తూ సోలా గ్రేషియా అనేటువంటి మాటను ఉపయోగించాడు. ఐదోదిగా చూస్తే దేవునికే మహిమ, మనుషులకు కాదు, మతాధికారులకు కాదు, పోపులకు కాదు. ఆ కాలంలో పోపుల్ని, మతాధికారులను ఎక్కువగా వాళ్ళు కొలిచేవారు, పూజించేవారు. కానీ మరి సత్యాన్ని గ్రహించిన తర్వాత, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత మార్టిన్ లూథర్ గారు ఏం చెప్పారంటే, దేవునికి మాత్రమే మహిమ చెల్లించాలి, మనుషులకు కాదు. మనుషుల్ని కాదు మనం స్తుతించాల్సింది, దేవుణ్ణి మహింపరచాలి. దేవుడు ఒక్కడే స్తుతులకు పాత్రుడు. ఆ విషయాన్ని చెప్తే సోలా డియో గ్రేషియా అనేటువంటి ఈ 5 సిద్ధాంతాల్ని మార్టిన్ లూథర్ గారు మరి తన యొక్క సిద్ధాంతంలో తెలియచేశాడు ప్రియమైనటువంటి వారులను. అంతేకాకుండా మార్టిన్ లూథర్ గారు తల్లిదండ్రులు చూసినాడే. తల్లిదండ్రులు హాన్స్, ఇతని తండ్రి పేరు హాన్స్ లూథర్, తల్లి మార్గరెట్. చిన్ననాటి నుండి తల్లిదండ్రులు అతన్ని చాలా భయభక్తుల్లో మరి చాలా నిష్ఠగా పెంచారు. నవంబర్ 10వ తేదీ 1483లో మార్టిన్ లూథర్ గారు జన్మించారు. మరి జన్మించిన తర్వాత ఆయన తండ్రి ఏమనుకున్నాడంటే, ఇతన్ని లాయర్గా చేయాలనుకున్నాడు. కానీ అతను లాయర్ కాకుండా ఇట్లా దైవికమైనటువంటి వాటి మీద ఎక్కువ ఆసక్తి కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత మార్టిన్ లూథర్ గారు లాటిన్ నుంచి జర్మన్ భాషలోనికి బైబిల్ని తర్జమా చేసినాడు. ప్రియమైనటువంటి వార్లారా, అన్నిటికంటే ముఖ్యంగా 95 సిద్ధాంతాల్ని దిద్దుబాటుగా చేశాడు. 95 సిద్ధాంతాలు ఆయన తయారు చేసి సంఘంలో జరుగుతున్నటువంటి వ్యతిరేకతను, సంఘానికి దేవునికి విరోధమైనటువంటి వాటికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి కార్యకలాపాలను చూసి 95 సిద్ధాంతాలని ప్రతిపాదించి సంఘాన్ని సంస్కరించినటువంటి వ్యక్తి ప్రియమైనటువంటి వారు. అనగా ఈ 95 సిద్ధాంతాలు కూడా సంఘాన్ని బలపరుస్తూ, సంఘాన్ని సవరించాయి. సంఘాన్ని సవరిస్తూ అతడు 1517 ఇదే రోజు అక్టోబర్ 31 విటన్బర్గ్ దేవాలయానికి ఈ 95 సిద్ధాంతాల్ని మరి ఆ విటన్బర్గ్ దేవాలయానికి చీలలు కొట్టాడు. సంఘాన్ని సంస్కరిస్తూ, తిరుగుబాటు చేస్తూ కాదు, అందరూ తిరుగుబాటు కాదు, సంఘాన్ని మేల్కొల్పుతూ, సంఘాన్ని సవరిస్తూ అతను సంఘంలో దేవునికి ప్రీతికరంగా చేస్తూ మార్టిన్ లూథర్ గారు సంఘాన్ని సంస్కరించారు. ఆయన తిరుగుబాటు చేయలేదు ప్రేమినట్టు వాళ్ళారా, దిద్దుబాటు చేశాడు, దిద్దినాడు, సరిదిద్దాడు సంఘాన్ని, సంఘంలో ఉన్నటువంటి లోటుపాటుల్ని సరిదిద్దాడు. కాబట్టి ఆయన ఏమన్నారంటే ప్రొటెస్టెంట్ అన్నారు. ఈ రోజుకి కూడా మార్టిన్ లూథర్ గారు ఆ విధంగా చేసిన ప్రొటెస్టెంట్స్ అన్నారు. ఈ రోజుకి మన సంఘాలు పేర్లు ఏంటంటే, లూథరన్ సంఘాన్ని ప్రపంచంలో ఏమంటారంటే ప్రొటెస్టెంట్స్. ప్రొటెస్టెంట్స్ అంటే తిరుగుబాట్లు కాదు, దిద్దుబాటు. మార్టిన్ లూథర్ చేసినటువంటిది అదే. అంతేకాకుండా ఆయన సంఘాన్ని స్థాపించాలని అనుకోలేదు, కానీ సంఘాన్ని దేవునికి మహిమకరంగా తీర్చిదిద్ది దిద్దుబాటు చేయాలనుకున్నాడు. కానీ ఆయన ద్వారా దేవుడు గొప్ప సంఘాలు ఆవిర్భవించింది. అప్పుడు ఉన్నటువంటి సంఘము రోమన్ క్యాథలిక్ చర్చే. కానీ మార్టిన్ లూథర్ గారు దిద్దుబాటు చేసినప్పుడు ఆయన ద్వారా వచ్చినటువంటి ప్రపంచంలో ఇంకొక సంఘము పుట్టుకొచ్చింది. ఆ సంఘమే లూథరన్ సంఘం. మనమందరం కూడా మార్టిన్ లూథర్ గారి ద్వారా వచ్చినటువంటి లూథరన్ సంఘం. ఈరోజు ప్రపంచంలో లూథరన్ సంఘాలతో పాటు అనేక సంఘాలు ఉన్నాయి. మెథడిస్ట్ సంఘము, బాప్టిస్ట్ సంఘము, మరి సిఎస్ఐ, ప్రపంచంలో గొప్ప సంఘాలు ఉన్నాయి. వాటితో
సరైనటువంటి ధీటుగా నిలబడి దేవుని యొక్క రక్షణ సువార్తని క్రీస్తు కొరకు మహిమకరంగా వారపడుతున్నటువంటి సంఘము లూథరన్ సంఘం, మన సంఘం. ఈ సంఘాన్ని మరి ఎలా వచ్చిందంటే దేవుడు మార్టిన్ లూథర్ ద్వారానే మనకు ఇచ్చాడు. మన సంఘము మార్టిన్ లూథర్ ద్వారా వచ్చినటువంటి ఆవిర్భవించినటువంటి సంఘము. ప్రపంచవ్యాప్తంగా ఒక మహాసముద్రం వలె లూథరన్ సంఘము వ్యాప్తి చెంది మరి సువార్తను ప్రకటిస్తూ మరి దేవునికి మహిమకరంగా ఉన్నటువంటి సంఘంగా ఉంది. ప్రియమైనటువంటి వారులను అనగా వాక్యమును ఆధారం చేసుకున్న ఆయన తప్పుల్ని సరిదిద్దాడు. అంతేకాని ప్రొటెస్టెంట్ మాత్రం చేయలేదు, అనగా తిరుగుబాటు చేయలేదు. అయితే వాళ్ళు పోపులు ఏమన్నారంటే వీళ్ళు తిరుగుబాటుదారులు అని చెప్పి వాళ్ళు పెట్టిన పేరేంది? ప్రొటెస్టెంట్స్. ప్రొటెస్టెంట్. మన చర్చెస్ని ఏమంటారంటే ప్రపంచవ్యాప్తంగా ప్రొటెస్టెంట్ చర్చెస్, లూథరన్ చర్చెస్ని ప్రొటెస్టెంట్ చర్చెస్ అంటారు. ఇందులో నేను చెప్పినటువంటి 5 సిద్ధాంతాల్లో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మార్టిన్ లూథర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటంటే సోలా స్క్రిప్చురా. సోలా స్క్రిప్చురా అంటే దేవుని వాక్యము ఒకటే. దేవుని వాక్యము వెలుగులోనే మనము సరిచేయబడతాము. దేవుని వాక్యమే మనల్ని సరిచేస్తుంది, సంఘమును సరిచేస్తుంది. వ్యక్తిగతంగా మనల్ని మనం సరిచేసుకున్నప్పుడు సంఘం కూడా సరిచేయబడుతుంది. చాలా మంది అనుకుంటూ ఉంటాం సంఘము సరిలేదు, సంఘం బాగలేదు, సంఘము ఇట్లుంది అట్లుంది అని మాట్లాడుకుంటాం. ఒక్క వ్యక్తి ద్వారా, మార్టిన్ లూథర్ ఒక్కడి ద్వారా సంఘాన్ని సవరించాడు, సంఘాన్ని దిద్దాడు, సంఘంలో మార్పు తీసుకొచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘం మారాలి, సంఘము దిద్దుబాటు కావాలంటే మొట్టమొదట నిన్ను నీవు దిద్దుకోవాలి. నిన్ను నీవు సరి చేసుకుంటే, వ్యక్తిగతంగా నిన్ను నీవు సరి చేసుకుంటే సంఘము సరి చేయబడుతుంది. మనల్ని సరి చేసుకోకుండా సంఘాన్ని మనం సరి చేయలేము. కాబట్టి వాక్యం అనేది మనల్ని సరి చేస్తుంది. కాబట్టి సోలా స్క్రిప్చురా అంటే దేవుని వాక్యాన్ని ఆయుధంగా చేసుకొని ఆయన క్యాథలిక్ చర్చిలో రిఫర్మేషన్ దేన్ని తీసుకొచ్చాడు, రిఫార్మ్ చేశాడు, అంటే దిద్దినాడు. రిఫార్మ్ అంటే సరి చేసుకో, సరి చూసుకో, నిన్ను నీవు దిద్దుకో. కాబట్టి ఆ విధంగా మార్టిన్ లూథర్ గారు మరి ప్రొటెస్టెంట్గా పిలువబడ్డారు. ఆయన ప్రొటెస్టెంట్ అంటారు, మనల్ని కూడా అదే పేరుతో పిలుస్తారు, ప్రొటెస్టెంట్. కొన్నిసార్లు లూథరన్ సంఘాల్లో మరి వ్యతిరేకతలు వస్తుంటాయి. కొన్నిసార్లు లూథరన్ సంఘంలో, మన సంఘంలో కాదు అన్ని సంఘాల్లో, లూథరన్ సంఘంలో కొన్ని పరిస్థితులు వస్తుంటాయి. ఎందుకంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రొటెస్టెంట్ నుంచే వచ్చింది, మార్టిన్ లూథర్ నుంచే వచ్చింది. కాబట్టి మనమందరం కూడా ప్రొటెస్టెంట్స్. స్క్రిప్చర్ వాజ్ ద సుప్రీం అథారిటీ ఓవర్ ద చర్చ్. మార్టిన్ లూథర్ చెప్పిన మాట అంటే దేవుని వాక్యమే సంఘములో అన్నిటికంటే అధికారం కలిగినటువంటిది. ఈ సంఘం యొక్క అధికారము ఎవరిలో లేదు, దేవునిలో ఉంది, దేవుని వాక్యంలో ఉంది అనేటువంటి విషయాన్ని మరి ఆయన ఆనాటి ఆ క్యాథలిక్ చర్చ్ పోపులకు, మతాధికారులకు చెప్పినప్పుడు వారు విశ్వసించలేదు. ఎందుకంటే వాళ్ళు పోపులు, మతాధికారులే అత్యున్నతమైనటువంటి అధికారంలో ఉన్నప్పుడు మార్టిన్ లూథర్ చెప్పిన సత్యం ఏంటంటే సోలా స్క్రిప్చురా అంటే వాక్యమే బలమైంది, వాక్యమే పూర్తి అధికారం కలిగింది. వాక్యం ద్వారానే సంఘంలో ఉన్నటువంటి ఆత్మలను రక్షించగలము. ఆత్మలు రక్షించేటువంటిది సువార్త మాత్రమే, దేవుని వాక్యం ద్వారానే అని చెప్పి మరి ఆయన ప్రగాఢంగా విశ్వసించాడు. ప్రేమైనటువంటి వారు మరి సోలా స్క్రిప్చరా ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్లో ఆయన చేసిన ఆ రిఫర్మేషన్లో పునాదిగా నిలిచింది, ఒక పునాదిగా ఉనింది. ప్రేమైనటువంటి వారులారా, కాబట్టి మార్టిన్ లూథర్ క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని తెలుసుకున్న తర్వాత, అనగా నూతన జన్మ అనుభవాన్ని పొందిన తర్వాత ఆయన క్యాథలిక్ చర్చిలో ఉన్నటువంటి తప్పులను సరిదిద్దాడు, తప్పులను ఎత్తి చూపాడు, తప్పులను సవరించాడు.
దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సిద్ధాంతాల్ని వాక్యం ద్వారానే ఖండించాడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, కాబట్టి మరి దేవుడు లూథర్ను ఒక బలమైన సాధనంగా వాడుకున్నాడు. దేవుని సేవకుడుగా ఆయన దేవుని కొరకు బలంగా వాడుకున్నటువంటి సాధనంగా ఉంటున్నాడు మార్టిన్ లూథర్. సిద్ధాంతాల్ని వ్యతిరేకించాడు అనగా అలనాటి సంఘంలో, చర్చిలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాలు, వాక్యానికి విరోధమైనటువంటి వ్యతిరేక భావనలు, వాటన్నిటిని కూడా ఎదిరించాడు మార్టిన్ లూథర్. కాబట్టి ఈరోజు దాన్ని ఏమంటారంటే రెఫర్మేషన్ డే. రెఫర్మేషన్ డే నుంచే మన సంఘము ఆవిర్భవించింది. మార్టిన్ లూథర్ ఎప్పుడు కూడా సంఘాన్ని స్థాపించాలనుకోలేదు, సంఘ స్థాపకుడు అవ్వాలనుకోలేదు, సంఘాన్ని దిద్దాలి, సంఘాన్ని సవరించాలనుకున్నాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ సిద్ధాంతాలు, భావనలు తెలియజేసి సంఘాన్ని ఒక సరిచేసేటువంటి వాడుగా ఉండాలనుకున్నాడు. కానీ దేవుడైతే మార్టిన్ లూథర్ పేరు మీదుగానే ప్రపంచవ్యాప్తంగా మరి లూథరన్ సంఘంలో స్థాపించడానికి మార్టిన్ లూథర్ చేసినటువంటి రిఫర్మేషన్లో నుంచే సంఘము పుట్టుకొని వచ్చింది. ప్రేమైనటువంటి వార్లారా, కాబట్టి ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త, అంతేకాకుండా గొప్ప థిలాజియన్, అంటే థిలాజికల్ స్టడీస్ చదివి ఆయన ఒక చర్చికి కూడా మరి పాస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి, దేవుని సేవకుడు. ఈ విధంగా ఆయన సంఘం పట్ల మరి దేవుని కొరకు నిలిపాడు. మరి ఆయన గొప్ప ప్రార్థనా పరుడు కూడా. ఆయన అంటాడు, ఈరోజు నాకెంతో పని ఉంది, మొదటి 3 గంటలు ప్రార్థన చెయ్యాలి, లేదంటే సాతాను నన్ను జయిస్తాడు. చూడండి, మనం ఎక్కువ పని ఉంటే ప్రార్థన చేయము, ఎక్కువ పని ఉంటే వాక్యము చదవము. కానీ ఈయనంటాడు, ఎక్కువ పని ఉంది కాబట్టి ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎంత గొప్ప ప్రార్థనా పరుడు. ఓసారి లూథర్ గారు బైబిల్ తర్జమా చేసే పనిలో ఉన్నాడు. సాతాను ఆయన దగ్గరికి వచ్చి, సాతాను నవ్వుతూ అనింది, మార్టిన్ లూథర్, ఇప్పుడు నువ్వు బైబిల్ పట్టుకున్నావు, ఒకప్పుడు నువ్వు ఎన్ని తప్పులు చేయలేదు, ఒకప్పుడు నువ్వు ఎన్ని పాపాలు చేయలేదు దేవునికి వ్యతిరేకంగా, ఏదో ఈ పాపం చేసావు, ఈ పాపం చేసావని అతని పాపాలన్నీ కూడా చూపుతుంది. మార్టిన్ లూథర్ ఏమో బైబిల్ తర్జమా చేస్తున్నాడు. అప్పుడు ఒక తెల్ల పేపర్ తీసుకొని, ఎర్ర ఇంకి సిరసుకొని, తెల్ల పేపర్ మీద ఒక గీత మార్టిన్ లూథర్ గారు గీసి ఏమన్నాడంటే, సాతానా, యేసు రక్తము నన్ను ప్రతి పాపం నుండి విడిపించి పవిత్రంగా చేసింది, పో అని చెప్పి అన్నప్పుడు సాతాను పారిపోయింది. అలాంటి గొప్ప వ్యక్తి. మరి పాపపు పత్రాల్ని అమ్ముతున్నప్పుడు ఆ కాలంలో మనల్ని రక్షించదు, ఇది పరలోకానికి చేర్చదు, ఇది తప్పు అని చెప్పాడు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఒకటే మనల్ని నిత్య జీవంలోకి నడిపించి పరలోకానికి వారసులుగా చేస్తుంది అని చెప్పి ఒకసారి మార్టిన్ లూథర్ గారు ప్రసంగం చేస్తుంటే, ఆ ప్రసంగంలో ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి పాపపు ఒప్పుకోలు పత్రాన్ని కొనుక్కుని చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను నేరుగా ఎక్కడికి పోయినాడంటే నరకానికి వెళ్ళాడంట. మార్టిన్ లూథర్ గారు చెప్పాడు, నరకానికి వెళ్ళిపోయాడు, అక్కడ సైతాన్ ఉంది. ఆయన చనిపోయినటువంటి వాడు, ఇదేంటి, నేను పరలోకానికి కదా పోవాలి, నేను నరకానికి వచ్చేసాను, నా దగ్గర పాపపు పత్రం ఉందే అని అన్నాడంట. అప్పుడు సాతాను అనిందంట, పాపపు పత్రము ఉన్నా సరే నువ్వు రావాల్సిన చోటికి వచ్చావు అనిందంట సాతాను. దాని అర్థం ఏంటంటే, పాపపు పత్రాలు మనల్ని దేవుని దగ్గరికి, పరలోకానికి చేర్చవు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఒకటే మనల్ని పరలోకానికి దేవుని దగ్గరికి చేరుస్తుందని నేరుగా ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము అనేటువంటి విశ్వాసాలు తెలియజేసి మరి ఆయన ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ చేశాడు.
ప్రొటెస్టెంట్స్గా మనము మరి ప్రపంచవ్యాప్తంగా మార్టిన్ లూథర్ చేసినటువంటి ఈ యొక్క అక్టోబర్ 31 ఈరోజు మనము మార్టిన్ లూథర్ని, ఆ గొప్ప దైవజనుడిని దేవుడు మనకిచ్చినందుకు మనమందరం కూడా జ్ఞాపకం చేసుకొని మనం కూడా మార్టిన్ లూథర్ చెప్పిన సిద్ధాంతాలు, సంఘాన్ని సంస్కరించుకోవటం, దిద్దుకోవటం చాలా అవసరం. ఈ రోజుకి కూడా మనము సంఘంలో ఏదైనా కొరతలుంటే, ఏదైనా తప్పులుంటే మనం అందరం కలిసి దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. అదే మార్టిన్ లూథర్ చెప్తున్నాడు. ఒక్క మనిషి ప్రపంచంలో ఉన్న సంఘాన్ని మరి దిద్దినాడు, మనం కూడా మన సంఘాన్ని దిద్దుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా లోటుపాట్లు ఉంటాయి, సంఘంలో అన్నాక ఎన్నో లోటుపాట్లు ఉంటాయి. అయితే మనము ప్రార్థనాపూర్వకంగా ఏక మనసుతో, ఏక హృదయంతో ప్రార్థించుకొని మనమందరం కూడా మార్టిన్ లూథర్ మనకు చూపిన దోవలో నడిచి సంఘాన్ని విమర్శించకూడదు, కానీ సంఘాన్ని సవరించుకోవాలి. సంఘం గురించి మనం ఈ విధంగా ఉంది మాట్లాడుకోకూడదు. సంఘాన్ని గురించి మాట్లాడితే మనల్ని గురించి మాట్లాడినట్టే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఆయన సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. మనమందము సంఘము ఎవరు? ఆయన శరీరము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినము. మనం కూడా సంఘం కొరకు నిలబడాలి. సంఘం కొరకు మార్టిన్ లూథర్లుగా ప్రొటెస్టెంట్ చేద్దామా? తిరుగుబాటు చేద్దామా? తిరుగుబాటు కాదు, సరిదిద్దుకోవాలి. రిఫర్మేషన్ అంటే అదే, సంఘాన్ని సవరించుకోవడం, సంఘాన్ని దిద్దుకోవటం. అందుకే ఆయన గొప్ప దైవజనుడినాడు మార్టిన్ లూథర్. దేవుని కొరకు జీవించాడు. మనము ఏ విధంగా ఉన్నాం? ఆయన ద్వారా వచ్చినటువంటి సంఘంలో ఉంటున్నామో మన సంఘాన్ని మనం ఏ విధంగా దిద్దుకుంటున్నామో? క్రీస్తు రక్తం, వెలలేని రక్తంతో ఈ సంఘాన్ని దేవుడు స్థాపించుకున్నాడు. ఈ సంఘం పట్ల నీ బాధ్యత ఉంది. ఎంతవరకు ఈ సంఘం పట్ల నువ్వు భారం కలిగి ఉన్నావో ఆలోచించుకో. దేవుడు ఒకరోజు నిన్ను ప్రశ్నిస్తాడు, నా కొరకు, నా సంఘం కొరకు నువ్వు ఏం చేశావు? నా సంఘాన్ని నువ్వు ఏ విధంగా మేల్కొల్పినావు? సంఘం కొరకు ఏ విధంగా జీవించావు అనేది దేవుడు నిన్ను అడుగుతాడు. మనం కూడా సంఘము విషయంలో లెక్క చెప్పవలసినటువంటి వారంగా ఉంటున్నాము. అనగా దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, సంఘంలో సమాధానంగా ఉండాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని మనము మాట్లాడుకోవడం కాదు, కానీ అందరం కలిసి దాని గురించి మరి ప్రార్థనా పూర్వకంగా మరి దేవుని దగ్గర విన్నవించుకొని మనము సరి చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మన సంఘాన్ని కూడా దిద్దుతాడు. మన సంఘంలో కూడా ఆయన తోడుగా ఉంటాడు. నిన్ను కూడా మార్టిన్ లూథర్ లాగా దేవుడు ఒక సంఘ సంస్కర్తగా, సంఘ దిద్దుబాటు చేసేటువంటి ఒక దేవుని సేవకుడిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి ఉండి భద్రపరిచి కాపాడుగాక. ఆమేన్.